ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ తఫ్సీల్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం నిరుపేద ఆదిమజాతి గుత్తికోయలకు ఆరోగ్య పరీక్షలు, మందులు, నిత్యావసర వస్తువులు, ఆట వస్తువులు, బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు, సరుకులు అందించి వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఖమ్మం జిల్లా డాక్టర్లు, స్థానిక గ్రామీణ వైద్యులు, మండల ప్రాథమిక ఆరోగ్య శాఖ అధికారులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సిఐ కరుణాకర్ గారికి కూడా సాదరం. అలాగే ఎం వేణుగోపాల్ డాక్టర్స్ అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి. హలో బి రేఖా గారు గైనకాలజిస్ట్, వారిని కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు, లోకల్ పిఎస్సి, డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు, వారిని కూడా వేదిక మీదకి సాధారణ. సమాజంలోకి తీసుకురావాలనే తపనతోటి, ఆత్మతోటి ఈ పోలీస్ శాఖ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఎక్కడ కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము మీ వెంట ఉన్నామని చెప్పేసి వారు ఉండుకుంటూ ప్రతి చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఈ పోలీస్ శాఖ ఈ ఖమ్మం జిల్లా ప్రతి ఒక్క మరి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి అప్ టు ఆ గుత్తికోయలు కూడా మనలాగే ఉండాలి, వారి కూడా విద్యను కూడా ఉండాలి అని చెప్పేసి వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క సూచన ఇబ్బంది పడుతున్న యొక్క సంఘటన కూడా మా సార్ను కూడా బాగా కలిగించింది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే, జబ్బులు ఏమీ లేకుండా ఉంటే మీకు మీ ఇంట్లో ప్రగతి స్టార్ట్ అవుతుంది, అభివృద్ధి స్టార్ట్ అవుతుంది, పిల్లల్ని చదివించగలరు, మీరు పని చేసుకోగలరు, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పిల్లల్ని చదివించగలరు. ఇలా మీరు ఒకసారి చదివించడం స్టార్ట్ చేస్తే అది ఆరోగ్యంగా ఉన్న ఇంట్లోనే ఉంటుంది, మనం కాదు. లేకపోతే పరిష్కారం లేకుండా కానీ శ్రీరక్ష, భవానీ హాస్పిటల్, అలాగే ప్రవీణ్ హాస్పిటల్, గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే మీకు అట్లే మొదలు పెట్టుకుంటారా, జబ్బుని డాక్టర్కి చూపిస్తారా? మాట్లాడరు. ఇచ్చిన అందరికీ ముఖ్యంగా మన వ్యాక్సినేషన్ సెషన్స్ కానీ ఏఎన్సీకి కేర్ ఇవ్వడం స్టార్ట్ చేసాం సార్. అప్పటి నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది సార్. సో మనకి ఇక్కడ వెహికల్స్ కంపల్సరీ 102 వెహికల్ ఒకటి ప్రొవైడ్ చేసేస్తే గవర్నమెంట్. సో ప్రతి తల్లి గర్భిణి కంపల్సరీ చెకప్ చేసుకునేటట్టు 102 వెహికల్ కంపల్సరీ వాళ్ళ సెషన్ ఉన్న టైంలో వెహికల్ తీసుకొని మా స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళడం వల్ల ఈ ఇమ్యునేషన్ సెషన్ ఎవరైతే పెండింగ్ स्वास्थ्य का जो प्रॉब्लम है, जो रोगी का प्रॉब्लम है, उसके लिए हमारे पहले डॉक्टर साहब भी बोले, आपको कोई भी प्रॉब्लम होता है आप अपना गवर्नमेंट हॉस्पिटल में आइए, प्राइवेट हॉस्पिटल में भी जाइए। आपको अच्छे से पुलिस वाले भी जो है आपके गांव में जाएंगे, विलेज गुत्तीकोया विलेज में जाएंगे, आपको जागरूक करेंगे। कोई भी समस्या होता है तो आप बताइए, पुलिस वाले आपके साथ रहेंगे, हमेशा आपको देखेंगे। बच्चों का जो टीकाकरण है उसको कराइए। तब बच्चों को टीका लगाने से जो हॉस्पिटल में आके वहाँ दिखाइए, टीका का एक पूरा आपको एक शेड्यूल, एक लिस्ट देते, वो लिस्ट को आपको जो जो टाइम बुलाते हैं उसको लगाइए। अगर आप यहाँ नहीं लगा के आप छत्तीसगढ़ भी जाते हैं तो वहाँ का भी लोकल हॉस्पिटल में वो टीका का पर्चा लेके जाने से वहाँ भी लगाते, वहाँ लोग मास्क लगा के सोशल डिस्टेंसिंग करके बैठे, मुझे बहुत बहुत खुशी हुआ। अभी यहाँ पे जो है खम्मम पुलिस की तरफ से, सत्तुपल्ली पुलिस की तरफ से आपका जो है बच्चों का डॉक्टर यहाँ पे आए हैं, महिला रोग के लिए जो प्रॉब्लम होता है उसका डॉक्टर आए हैं, उसके बाद जो जनरल के प्रबंधन किया गया है और लैब का भी, खून टेस्ट का जो भी है वो भी यहाँ पे लगाया गया है।
సో ఇది మొత్తం ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫెసిలిటీ మన ఏసీపీ గారు సిఐ గారు మన చేశారు ఇక్కడ ఖమ్మంలో. తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ ప్రిన్సిపల్ గారు తర్వాత స్కూల్ పిల్లలకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. పని చేస్తున్నారు, మీరు సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు, కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నారు. ఇలా చేస్తే డెఫినెట్గా బంగారు విలేజ్లో వస్తుంది. సో వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆల్ ద ప్రెస్ పార్టిసిపేటెడ్, దోస్ హూ హ్యావ్ హెల్ప్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ చెప్తున్నాను, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయరామ్ గారు ముందుకు రాని మాకు వాళ్ళని సార్ కొంచెం కింద పట్టుకోండి సార్. కొంచెం దేవమ్మ గంగరాజు కింద కట్టం దేవమ్మ గంగరాజు డౌన్ సార్. కట్టం సోహలాల్ సార్ 1 minute సార్. సార్ ఓకే సార్. ఈ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. సార్ ఓకే. మెడికల్ అసోసియేషన్ అలాగే తర్వాత సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రోగ్రాం తర్వాత మన అవసరమా? అవసరం లేదు. डाले